ఇది బురదలో పుట్టిన తామర పువ్వు దాని గుండెల నిండా తేనె ఉందని తెలుసుకుంటుంది. పక్కన అరణ్యంలో ఉన్నటువంటి తుమ్మెద వెతుక్కుంటూ ఎగిరి వచ్చి వాలి దానిలో ఉన్నటువంటి తేనెని సారగ్రాహి స్వీకరిస్తుంది. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, నువ్వెవరు ఇది కాదు. నువ్వు దేనిగా మారావు, ఏ గుణములను సంతరించుకున్నావు, ఉద్ధాన పతనములకు ఎదురొడ్డి ఎలా నిలబడ్డావు, ఎవరు నీకు ఆదర్శం. అందుకే మంచి స్నేహితుడిని స్వీకరించాలి. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క పుస్తకం నీకు మంచి స్నేహితుడు కావచ్చు. మంచి మాట వినడం రావాలి. వినడము అంటే అన్ని వేళలా ఉపన్యాసమే కావక్కర్లా. ఒక పుస్తకంలో ఒక విషయాన్ని ఒక ఆయన రచన చేశాడు అంటే ఆయన మాటలే నీకు చెప్తున్నట్టు. కాబట్టి ఆ మంచి పుస్తకాలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని చదవడం నేర్చుకోవాలి. అవి చదవడం నేర్చుకున్న నాడు నీకు ఒక కష్టం వచ్చినప్పుడు నీకు ఆ విషయం జ్ఞాపకానికి వచ్చి నువ్వు ఊంచుకోగలుగుతావు. నీకు వెయిటింగ్ లిస్ట్లో టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఒక రాత్రి జనరల్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేయవలసి వస్తే అయ్య బాబోయ్ నా వల్ల ఎక్కడవుతుందని దిగిపోయిన వాడు కాడు జీవితంలో సాధకుడు. ఏది ఏమైనప్పటికీ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఉపన్యాసానికి వెళ్ళడానికి జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళిపోతానని నిలబడి వెళ్ళిన వాడు ఉన్నాడే, వాడికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే సీతమ్మ పడిన కష్టం కన్నా నేను పడింది కష్టమా? ఒక రాత్రి నిలబడి ప్రయాణం చేయడం కష్టమా? సీతమ్మ ఎంత కష్టపడింది, ధర్మరాజు గారు ఎంత కష్టపడ్డాడు. అవి చదవడం ఎందుకు అంటే ఊంచుకోవడానికి. ఇతిహాసాలు పురాణాలు పనికిమాలినవి కావు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే స్వామి వివేకానంద ఒక మాట అంటారు, ఇఫ్ ది ఇతిహాసాస్ అండ్ పురాణాస్ ఆర్ నాట్ బిఫిట్టింగ్ టు ద ప్రజెంట్ టైమ్ అండ్ ఇఫ్ దే కెనాట్ ఆన్సర్ ది క్వశ్చన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద ప్రజెంట్ సొసైటీ, త్రో దెమ్ అవుట్ ఆఫ్ యువర్ విండో మెర్సిలెస్లీ. డోంట్ కీప్ దెమ్ ఇన్ యువర్ లైబ్రరీ, డోంట్ కీప్ దెమ్ ఇన్ యువర్ స్టడీ రూమ్. బట్ ఐ అష్యూర్ యూ, the legends of the Indian philosophical society, the Ramayana, the Mahabharata and the Bhagavata will stand for the test of the time. మీకు ఏ కాలంలో వచ్చే ఏ సమస్యకైనా సరే అవి పరిష్కారాలు చూపిస్తాయి. అందుకే రామాయణ భారత భాగవతాల్ని అధ్యయనం చేయడం మీ జీవితంలో ప్రధానమైనటువంటి అంశంగా స్వీకరించండి. అది మీకు శీల వైభవాన్ని ఇస్తుంది, మీరు నేర్చుకోవడానికి అవకాశం అవుతుంది. ఒక అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర చదవండి. ఇవాళ నేను మీకు చూపించినటువంటి కొన్ని ఉదాహరణలు ఈ మధ్య కాలంలోనే రామకృష్ణ మఠ్ వాళ్ళు రిలీజ్ చేశారు. దెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లీడర్షిప్ బై వివేకానంద అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని ఇచ్చారు. మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ స్నేహితుడికి ఒక పుస్తకాన్ని బహూకరించడం నేర్చుకోండి. ఒక పుస్తకాన్ని చదవడం నేర్చుకోండి. చదువుకున్న పుస్తకానికి ముందు తెల్ల కాగితం మీద అందులో ఎక్కడెక్కడ మంచి మంచి విషయాలు ఉన్నాయో పేజీ నెంబర్ వేసి రాసుకోండి. అప్పుడప్పుడు మీరు ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ పుస్తకం తీసి ఆ విషయాలు చదువుతూ ఉండండి, మననం చేసుకుంటూ ఉండండి.